ఇలా పెట్టుకొని అదేవిధంగా సెకండ్ వైర్ కూడా దీనికి ఇలా ఉంది కదా, దీనికి ఈ విధంగా లోపలోంచి రానివ్వాలా. ఇట్లా ఈ విధంగా ఇవి లూజ్గా పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఇలానే వేయకూడదు. ఇలా మామూలుగా ఇలా పెట్టేసుకోవాలా. ఇలా పెట్టేసిన తర్వాత ఈ మూడో వైర్ను దీనిలోకి టైట్గా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా టైట్గా రానిచ్చి ఇలా పట్టుకోవాలా. ఇలా పట్టుకొని ఫస్ట్ వైర్ ఉంది కదా, ఫస్ట్ వైర్ మనకెళ్ళి మొక్కం చేసి ఉంటుంది కదా, ఈ ఖర్చుల్ని మనము ఈ విధంగా ఇలా పెట్టుకోవాలా. ఈ విధంగా పైకి ఇలా పెట్టుకోవాలా. మళ్ళీ రెండో వైర్ ఖర్చు ఈ వైర్లోకి ఉంది కదా, ఫస్ట్ వైర్లో రంధ్రంలోకి రానిచ్చుకోవాలి ఈ విధంగా. మూడో వైర్ వచ్చేసి ఈ ఫస్ట్ రంధ్రంలో నుంచి సెకండ్ రంధ్రంలోకి తీసుకువెళ్ళాలి. ఈ విధంగా తీసి మళ్ళీ సెకండ్ వైర్లోకి ఈ విధంగా తీసిన తర్వాత చూడండి ఇట్లా ఉంటుంది. దీన్ని మనము టైట్ చేసుకోవాలి. ఈ వైర్ వచ్చేసి ఇలా కొంచెం ఎన్ని కనేసి ఇది అనేది ఇలా లాగాల. ఇలా లాగితే అది టైట్ అవుతుంది. మళ్ళీ ఇది వచ్చేసి అన్ని వైర్లలో ఇలా ఇంకా టైట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బిర్రుగా లాగేసుకుంటే ఫ్లవర్ నాట్ అనేది పడిపోతుంది. చాలా ఈజీ. కొంచెం బిగినర్స్కి అయితే కష్టం అవుతుంది, కొంచెం ట్రైనింగ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుంది. 1కి 2 సార్లు చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా చాలా ఈజీగా మనం ఫ్లవర్ నాట్ అనేది వేసుకోవచ్చు. 1కి 2 సార్లు మీరు ట్రై చేసినారంటే చాలా ఈజీ అవుతుంది మీకు కూడా. చూడండి చాలా ఈజీ. ఇంకొకసారి చూపిస్తాను, మీకు స్లో మోషన్లో పెట్టి చూపిస్తాను వీడియోలో, మీకు బాగా అర్థమవుతుంది. నేను రెండోసారి చూపిస్తున్నానండి, మీకు కొంచెం ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అనేసి నేను రెండోసారి కూడా చూపిస్తున్నాను. కొంచెం స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను 3 వైర్లు తీసుకున్నాను. ఎందుకంటే మీరు బిగినర్స్ వాళ్ళైతే కనుక ఒకటే కలర్ వైర్ తీసుకుంటే మీకు అర్థం అవ్వదు, కన్ఫ్యూజన్ అవుతుంది. సో నేను అందుకని 3 వైర్లు తీసుకుంటున్నాను. మీకు చూపించడం కోసం నేను వైర్లు చిన్నగా కట్ చేసుకుని మీకు ఈ వైర్లు అనేవి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 3 వైర్లు తీసుకున్నాను. రకానికి ఒక వైర్ అయితే మనకు అర్థమవుతుంది. ఫ్లవర్ నాట్ వేసుకోవటం 1కి 2 సార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకటేసారికి బేసిక్ నాట్ అయితే కనుక మీకు ఈజీగా ఉంటుంది. ఇది ఫ్లవర్ నాట్ కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. వైలెట్ కలర్ వచ్చేసి ఫస్ట్ది, ఆరెంజ్ కలర్ వచ్చేసి సెకండ్ వైర్, గ్రీన్ కలర్ వచ్చేసి థర్డ్ వైర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వైర్ వచ్చేసి వైలెట్ కలర్ వైర్ని మనం ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని, సెకండ్ వైర్ ఆరెంజ్ కలర్ని తీసుకొని దీన్ని కూడా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఆ రంధ్రంలో నుంచి ఫస్ట్ వైర్ని ఇలా లూజ్గా తీసుకోవాలా. ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలా. ఇలా తీసుకొని అదేవిధంగా థర్డ్ వైర్ కూడా గ్రీన్ కలర్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ 2 వైర్లను టైట్గా చేసుకుంటూ ఇలా పట్టుకోవాలా. ఇలా పట్టుకున్న తర్వాత ఫస్ట్ వైరు మనకెళ్ళి ముఖం చేసి ఉంటుంది కదా కట్స్ అనేది, దాన్ని మాత్రమే మనము పైకి తీసుకోవాలా, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలా. తర్వాత సెకండ్ వైర్ తీసుకొని మనం ఫస్ట్ వైర్ ఉంది కదా వైలెట్ కలర్, ఆ రంధ్రంలోకి తీసుకోవాలా. ఇప్పుడు వచ్చేసి థర్డ్ వైర్ మనకెళ్ళి ముఖం చేసినవి మాత్రమే తీసుకోవాలా. చూడండి మర్చిపోవద్దు. ఫస్ట్ వైర్లో నుంచి సెకండ్ వైర్ రంధ్రంలోకి తీసుకోవాలా. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి. మీకు ఒకటేసారి నేర్చుకోవాలంటే కాదండి, 1కి 2-3 సార్లు కానీ చూసి నేర్చుకోవాలా. లేదంటే మీరు వీడియో చూసుకుంటూ మీరు వైర్లు తీసుకొని వీడియో కట్ చేస్తూ ఒక్కొక్కసాట అర్థమయ్యేసాట చూసుకుంటూ ఇలా కుట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే ఒకటేసారి అల్లడం అంటే కష్టమవుతుంది. ఇప్పుడు మొత్తం టైట్ చేసుకోవాలా. ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకు ఫ్లవర్ నాట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇలా మొత్తం టైట్ చేసుకోండి. ఈ విధంగా టైట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్గా నేను చెప్తున్నాను చూడండి, మీరు సెల్ పక్కనే పెట్టుకొని మీకు రాని వాళ్ళైతే వీడియో చూసుకుంటూ మీరు కూడా అల్లండి.
అలా అల్లటం వల్ల మీరు త్వరగా నేర్చుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.